యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. అయితే దుష్టుడు తను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన యెడల అతడు మరణము నొందడు. దుష్టుడు, పాపమును కలిగిన మనము పాపమును విడిచిపెట్టి మరలా నీతిని అనుసరించుట. చూడండి, మొట్టమొదటిగా దేవుని తెలుసుకొని పాపమును విడిచిపెట్టి మరలా నీతిని కలిగి మరలా ఏం చేస్తారంటే పాపములకు వచ్చేస్తారు. చాలామంది మొదటిగా దేవుని రక్షణలోకి వచ్చినప్పుడు ఉన్న మరి యొక్క భక్తి జీవితము రాను 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 ఏమైతే చల్లార్చబడుతూ ఉంటుంది. చాలామంది జీవితాలు అలాగే ఫస్ట్ ఎంతో పరిగెడతారు. ప్రభు అంటే నా ప్రాణం అంటారు, ప్రభు కోసమే జీవిస్తామంటారు, ప్రభు లేకపోతే బ్రతకమంటారు, ప్రభు కోసమే ఏదైనా చేస్తామంటారు. అలా అని నిత్యము ప్రార్థన కలిగి ఉంటారు, విరామం లేని యొక్క పరిచర్య చేస్తారు, దేవుని సన్నిధానముకు క్రమం తప్పకుండా వస్తారు, మీటింగ్స్కి వస్తారు, ఎక్కడికైనా వస్తారు. ఇక రాను 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 ఏమైపోతుంది, మందిరానికి రారు, పరిచర్య విడిచిపెడతారు, ప్రార్థన విడిచిపెడతారు, ఆదివారం ఒకరోజు కూడా రావటానికి కష్టంగా ఉండి నెలకు ఒకసారి వచ్చిపోతుంటారు. ఇటువంటి జీవితమును కలిగి మొదటిలో అన్ని పాపాన్ని విడిచిపెట్టి నీతిని కలిగిన వారు మరలా నీతిని విడిచి పాపంలో పడిపోతుంటారు. అలా పడిపోయి ఇక పాపంలో జీవిస్తున్న వారి కొరకు ఇక్కడ చెప్తున్నాడు. దుష్టుడు అంటే దుష్టపు క్రియలు మరలా తెలుసుకొని విడిచిపెట్టి వాటన్నిటిని తొలగించుకొని మరలా తిరిగి వెనుకకు దేవుని వైపుకు మళ్ళిన వారి జీవితంలో మరణం అనేది ఉండదు. మరణము ఉండదు అంటే ఆత్మ మరణము లేని స్థలం ఎక్కడ? పరలోక రాజ్యము, నిత్య రాజ్యానికి నువ్వు చేర్చబడతావు. నిత్యము కూడా నీవు ఆ రాజ్యంలో ఉండగలుగుతావు. మరణం ఇక నీకు లేదు, ఇక నువ్వు మరణించలేవు. నీ ఆత్మకు నిత్యము వెలుగు కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నారు, మరలా మిమ్మల్ని ఆయన ఒడికి చేర్చుకుంటానంటున్నాడు. పరలోక రాజ్యంలో పశ్చాత్తాపమైన తోట కలిగిన తోట చూశాను, ప్రభు చూపించారు. ప్రభుతో నేను ఆ స్థలానికి వెళ్ళినప్పుడు నిజంగా ఎటు చూసిన ఒక తోట, ఎంత అందమైన తోటో, ఎంత సువాసనగా ఉన్నదో ఆ తోట. ప్రభు అప్పటి వరకు కూడా నిజంగా ఎన్నో ప్రాంతాలు చూపించినప్పుడు ప్రభువులో నేను అంత ఆనందం చూడలేదు. కానీ ఆ పశ్చాత్తాపము కలిగిన తోట దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో ప్రభు అంటూ ఉన్నారు. ఈ తోట అదిగో భూమి మీద పడిపోయి తిరిగి మరలా లేచి పశ్చాత్తాపడి నా నీతిలో నా రాజ్యాన్ని వెతుకుతున్న వారి యొక్క సమూహము కలిగిన తోట ఇది. వారి సువాసనని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను కుమార్తె అన్నారు ప్రభు. చూడండి ఎంత గొప్ప కృప నిజంగా ప్రభు. అందుకే ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు ఇంతగా అల్లాడుతూ ఉన్నాడు. ప్రతి పాపి పడిపోయిన వారిలో కూడా తిరిగి మరలా వారిని సరిచేయటానికి ఆయన ఆత్మ అల్లాడుచున్నది ప్రియులారా. కాబట్టి మనం ఎలా ఉంచున్నాం, మన జీవితాలు సరిచేసుకున్నాం. ఇప్పటికైనాను పాపముని విడిచిపెట్టి మరలా తిరిగి నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో. మొదటిలో ప్రభుని ఎలా వెతికావు, ప్రభుతో ఎలా ఉన్నావు, ప్రభుని ఎలా అనుసరించావు, ప్రభు కోసం నువ్వు ఎలా నిలిచి ఉన్నావు, ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి మరలా ఈ పాపాన్ని విడిచిపెట్టి, ఈ దుష్టత్వమును విడిచిపెట్టి తిరిగి మరలా ప్రభువులో నువ్వు నీతిని అనుసరించిన ఎడల నీవు మరణం నొందలేవు. ఇక నిత్యము కూడా నిత్య నివాసమైన పట్టణములు ఆ యొక్క రాజ్యంలోనికి ఇక్కడ నీ శరీరము, భౌతిక శరీరము మరణిస్తుందేమో, కానీ నీ ఆత్మ కలిగిన మరి యొక్క శక్తి కలిగిన ఆత్మ మాత్రం పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి నువ్వు మరి చేర్చబడుతూ ఉంటావు. కాబట్టి సరి చేసుకొని పరిపూర్ణులుగా మార్చబడి ఆ పరలోక పట్టణపు నిత్య రాజ్యపు వారసులుగా మీరు నిలిచి ఉండాలి. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా,
పరిశుద్ధాత్మ ఆశీర్వాదము నాయన ప్రతి దినము పొందుకొనుట వారి జీవితంలో బలమైన శక్తివంతులుగా అభిషేకము కలిగిన వారిగా ఉంటారని సెలవిస్తున్నావయ్యా. ఈ దినము ప్రభా ఈ యొక్క వాగ్దానవేకమైన ఆశీర్వాదాని కోసమును ప్రభా చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ ఆత్మను కుమ్మరించండి నాయన. ప్రతిరోజు కూడా ప్రభా వారిలో ప్రతి కోసమైన శక్తిని పొందుకుంటూ నీ వెలుగులో వెలిగించబడి నీ వారసులుగా ప్రతి కోసముగా నిలిచి ఉండే కృపను దయచేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.